నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మిథున్ రెడ్డి ఏదైతే సిట్ ముందు లొంగిపోయిన తర్వాత, అంటే ఎక్కడ అన్ని దారులు మూసుకొని పోయిన తర్వాత, ఏదైతే హైకోర్టులో బెయిల్ రద్దు కావడం, సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కావడం, వారం రోజులు గడువు ఇవ్వండి లొంగిపోవడానికంటే ససేమిరా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం, దాని తర్వాత లొంగిపోయిన తర్వాత సిట్ విచారించిన తర్వాత శనివారం సాయంత్రం అరెస్ట్ చేయడం, ఆగస్టు 1వ తారీఖు దాకా రిమాండ్ విధించడం, ఇవంతా కూడా తెలిసిందే. అయితే వైసీపీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ల దగ్గర కావచ్చు, కోర్టుల దగ్గర కావచ్చు, అక్కడ కూడా తమ లాయర్లతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రియాక్షన్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, ఇలాంటి ఎవరైతే వైసీపీ నాయకుల రియాక్షన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? వీళ్ళ రియాక్షన్ అంటే అందరికీ గుర్తొచ్చేది అన్యాయం, అక్రమం, దారుణం, దగా కోరుతనం. ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో అది మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఈ విధంగా సాధిస్తున్నారు. ఒకటే డైలాగ్ అందరిది. గతంలో అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు చెప్పే డైలాగ్ ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు ఏంటంటే అన్యాయం, అక్రమం, వీళ్ళు మా మీద ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేశారు. ఇదొక్కటే డైలాగ్ నడుస్తుంది. ఎవరైనా అదే స్క్రిప్ట్ సాక్షి ఛానల్ నుంచి ఇస్తే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అనేది గతంలో మనం విన్నట్లుగా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే మిథున్ రెడ్డి గారికి సంబంధించి విచారణ పిలిచినప్పుడు నేను ఎంపీని, ఏదైనా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలతో నాకు ఏ సంబంధాలు ఉంటాయి, నేను అంతా కూడా పూర్తి స్థాయి నేషనల్ వైడ్గా ఉంటుందని చెప్పేసి అన్నారు. అటువంటిది నిన్న మళ్ళీ సిట్ ముందుకు లొంగిపోతున్న ముందు అసలుకి ఇది తప్పుడు కేసు, అసలుకి కేసే నిలబడదు అని చెప్పేసి అనడం. మరి కేసు నిలబడినప్పుడు ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నారంటే ఎందుకు నన్ను ఒకే ఒకసారి పిలిచారు, కానీ ఒకే ఒకసారి పిలిచినప్పుడు హైకోర్టులో బెయిల్స్ ఎందుకని అప్లై చేసుకున్నారు, సుప్రీంకోర్టులో బెయిల్ ఎందుకని అప్లై చేసుకున్నాడు అంటే ఏం చెప్తారు? ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అని వీళ్ళు కూడా అంతే. అది పని కొనసాగుతుందనుకోండి, వీళ్ళ వరకు వచ్చేదాకా కామ్గా దానికి తెలీదు, మేము ఎంపీ స్థాయి, ఇట్లాంటి మాటలు. చివరికి వీళ్ళ దగ్గరకు వచ్చింది విజయసాయి రెడ్డి కూడా మరి చెప్పాడు అదే మీటింగ్లో మిథున్ రెడ్డి ఉన్నాడని. ఈ రోజున మెయిన్ కీలకదారి ఇతనేను. ఆ డబ్బులన్నీ కూడా వసూళ్లు చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి A1 రాజు కసిరెడ్డి ఏ విధంగానైతే కొన్ని కార్యక్రమాలు చేశాడో, రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా ఈ మధ్యన మిథున్ మోహన్ రెడ్డి అని కూడా పేరు వింటూ ఉన్నాం. ఎందుకంటే జగన్లో సగభాగం ఈయన అనేది. మరి అదేవిధంగా చూస్తే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ డబ్బుల్ని ఏ విధంగా తీసుకువెళ్ళారు. వీళ్ళు దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్నట్లుగానే వీళ్ళ ప్రయాణం అంతా కొనసాగుతూ వచ్చింది. అందరూ మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద వీళ్ళు ఏ విధంగా కేసులు బనాయించారో మనం చూస్తే అవన్నీ కూడా ఎక్కడా నిజాలు, ఎక్కడా కూడా వీళ్ళు బయట పెట్టింది లేదు, దానికి సంబంధించి నిరూపించింది లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఫేక్ అని తెలిసిపోయినాయి. కానీ ఈ రోజున వీళ్ళ అరుపులు మాత్రమే అన్యాయం, అక్రమం, కానీ అక్కడ నిరూపణ అయితే మాత్రం ఈ రోజున చూస్తున్నాగా ఇలా జైలుకి వెళ్ళేసి ఇంకా గొంతెమ్మ కోరికలు, కొత్త అల్లుడు అత్తగారింట్లో ఏ విధంగానైతే అరినాని కూర్చున్నట్లుగా అన్ని వైభోగాలు కావాలని కోరుకుంటారో ఆ విధంగా ఉంది వీళ్ళ కోరికలు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైసీపీ నాయకులు ఎవరైతే అరెస్ట్ కావడం, వాళ్ళు చేసినటువంటి తప్పులకి, ఏదైతే ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసినటువంటి సందర్భంలో మనం చూసాం వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత కూడా నాకు నిద్ర రావట్లేదు, నాకు బెడ్ కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, ఇలాంటి కోరికలు, అసలు లేనిపోని రోగాలన్నీ కూడా వచ్చేసినట్టు చెప్పడం, బోరగడ్డ అనిల్ చెప్పడం, అదేవిధంగా మనం చూసాం పోసాని కృష్ణమూర్తి చెప్పడం. సో అప్పటిదాకా లేని రోగాలు నిన్న మిథున్ రెడ్డి కూడా తనకున్నటువంటి కొన్ని రోగాల గురించి, వ్యాధుల గురించి చెప్తూ వస్తున్నాడు. అంటే అప్పటిదాకా లేని రోగాలు ఎలా వస్తున్నాయంటే ఏం చెప్తారు? అంతా కేసు మహిమండి, దానికి ఎవరేం చేయలేరు. సాక్షి ఛానల్ ఇంకా దానిలో ఈ ప్రాపకాండ చేయటంలో ప్రథమ స్థానంలో ఉంది, నెంబర్ 1 అనమాట. అంటే వీళ్ళు చెప్పేయి ఏంటి, అసలు డైరెక్ట్ గా ఇతనికి సంబంధించిన ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో, హెల్త్ రిపోర్టు, దాన్ని కూడా మార్చేశారని, కొంతసేపేమో అసలు క్లాట్స్ ఉన్నాయి బ్లడ్ లో అనేది, ఆ కొంచెం తర్వాత ఏమో అసలు హార్ట్ కే ప్రాబ్లం ఉందనేది, అన్ని వాల్స్ కూడా క్లోజ్ అయిపోయాయని, లేకపోతే అతనికి ఇంకా బ్రతకటానికి అతి కొద్ది రోజులే టైం ఉందని, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రపంచంలో ఉన్న అందరు డాక్టర్లు టెస్ట్ చేసినా కూడా మా ఎంపీ గారు బతికే పరిస్థితి లేదు, అర్జెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనే తీరుకి వీళ్ళు వచ్చేస్తారు. మరి చూసాం ఎవరైతే బూతుల నాని ఉన్నాడో ఆయన కూడా అదే పరిస్థితి, గుండె జారి అరిచేతుల్లోకి వచ్చేస్తుందంట. అతనికి ఎందుకు వస్తుందంటే కేసుల భయం. గతంలో మరి గుండె విరిచి మాట్లాడాడు, మనం చూసాం.
చెప్పండి, గుండె హనుమంతుడు ఈ విధంగా తీస్తే రాముడు సీతారాములు కనిపించేవాళ్ళు, నేను గనక చీలిస్తే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు అన్నట్లుగా. మరి ఈ రోజున మొన్న ఆపరేషన్లో డాక్టర్లకు ఎవరు కనిపించారో మరి డాక్టర్లే చెప్పాలి. కొడాల నాని గుండె కనిపించిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కనిపించాడా? ఈ విధంగా వీళ్ళంతా కూడా ఒక రకమైన దానికి అలవాటు పడిపోయారు. అయితే ఇక్కడ ఏదైతే మనకు సంబంధించి మిథున్ రెడ్డి సిట్కి లొంగిపోవడం, తర్వాత విచారణ జరగడం, విచారణ తర్వాత అరెస్ట్ చేయడం, ఆగస్టు 1 దాకా ఏదైతే కస్టడీ పెట్టు. సో దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సేమ్ ఇదే, అన్యాయం, అక్రమం. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకా రకరకాలు మనం వింటూనే ఉన్నాం. అదేదో పాడిందే పాటరా అన్నట్లుగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా వీళ్ళందరూ ఒకటే రికార్డు వేస్తూనే ఉంటారు. జనాలు విని విని విసుకొచ్చేసి 11 పరిమితం చేసి పక్కన పడేసి ఈ రోజున ఒక్కొక్కటిగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 24 అవర్స్ అండి చూస్తూ ఉంటే మిథున్ రెడ్డి అరెస్ట్ 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 అని శనివారం నుంచి మనం వింటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి కళ్ళు ఇంతెంత చేసుకొని చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు? అంత ఆనందం ఏంటి అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా అడగొచ్చు ఎందుకు అంత సంతోషపడుతున్నారు అంటే. కానీ ఇక్కడ సంతోషం ఆయన అరెస్ట్ గురించి కాదు. ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఎంతమంది ప్రాణాలు వీళ్ళు తీసేశారు, ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసేశారు. మీకు డబ్బే ప్రధానం అయిపోయింది. కానీ ఈ రోజున 3,500 కోట్లు లేకపోతే 3,200 కోట్లు అని చూస్తున్నాం. కాదు కదా, అటువైపు చూడండి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది, వాళ్ళకి నాడీ వ్యవస్థ దెబ్బతింది, మంచంలో కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నారు. మరి ఆ జీవితాలను ఎవరు బాగు చేస్తారు? ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? కేవలం వాళ్ళంతా కూడా ఆ విధంగా అవటానికి కారణం ఎవరు? ఈ రోజున ఒక్కొక్కరికి మద్యం కుంభకోణం అని చెప్తున్నారే, దీంట్లో వీళ్ళంతా ఆ డబ్బు అనే ఒక పిచ్చి బట్టి ఆ పిచ్చితో కొట్టుకుంటూ ఆ జీవితాలన్నీ కూడా సర్వనాశనం చేయడానికి వీళ్ళు కారణమయ్యారు. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నటువంటి ఒక మద్యం ఏదైతే ఉందో, ఎక్కడ కూడా ఇంత ఇబ్బందులు రానటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్ రాకేష్ ఎవరైతే ఉన్నారో, ఆయన జస్ట్ వెళ్ళిన నెలన్నరలో ఆయన తాగే ముందు కూడా చెప్పాడు దీంట్లో ఏదో ఉంది చెప్పాడు. అదేవిధంగా శ్రీకాంత్ అయ్యర్ అని చెప్పేసి ఇంకొక నటుడు కూడా తను కూడా ఫోన్ చేసి చెప్పాడు ఇంకా తాగుతున్నాను, ఇదే నాకు లాస్ట్ అని చెప్పేసి. సో ఇలాంటివి అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అంటే తాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏపీలో తాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమైంది ఖచ్చితంగా స్కామ్ జరిగిందని. ఇది తీసి పక్కన పెడితే విడుదల రజనీ గారు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటంటే ఏం చెప్తారు? ఇంకా ఆవిడది ఇంకా అంతేనండి. అంబటి రాంబాబు, విడుదల రజనీ, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా వీళ్ళందరూ చెప్పేది ఒకటే రికార్డు వేసుకుంటారు. అదే మిథున్ రెడ్డి చాలా మంచివాడు, అవినాష్ రెడ్డి ఏమో చిన్నపిల్లోడు కదా, ఈ రోజున మిథున్ రెడ్డి పసిపిల్లోడు. ఈ పసిపిల్లోడికి మరి ఆ రోజున ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్లో పాల్గొనటం బాగా చేతావు. అదేవిధంగా మద్యాన్ని ఏ విధంగా నకిలీ మద్యాన్ని అమ్మాలో తెలుసు. మరి అదేవిధంగా చూస్తే ఆ మద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి, దాన్ని మరి ప్రజల దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి సప్లై చేయాలనేది కూడా కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి తెలిసినా కూడా వీళ్ళు ఏ విధంగా చేశారు. మరి ఈ రోజున చూస్తే రజనీ మాట్లాడేది ఏముందండి, ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా చెలరేగిపోయింది, ఎన్ని రకాలుగా టార్చర్లు చేశారు. వీళ్ళందరికీ ఉంది ఏంటంటే ఎవరైనా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీని గతంలో ఎదిరించి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా టార్చర్ చేస్తూ వీడియో కాల్లో చూడటం. ఈవిడ కూడా విడుదల రజనీ కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లరు, వీళ్ళు కొన్ని డెన్లు పెట్టుకున్నారు, వాటిలో తీసుకెళ్లి వాళ్ళని టార్చర్ పెడుతూ వీడియో కాల్ చేసి చూపిస్తే వీళ్ళంతా కూడా ఆనందం, రాక్షస ఆనందం పొందుతారు. అట్లాంటి వీళ్ళు ఈ కేసు గురించి ఏం మాట్లాడతారు? మిథున్ రెడ్డి గురించి అంటే అదే మాట్లాడతారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని అరెస్ట్ తర్వాత ఏ విధంగానో అరెస్ట్ చేసిన వాళ్ళు లోపల ఉన్నప్పుడు బయట ఉండి వాళ్ళ నుంచి వచ్చే మాటలు ఏంటంటే అన్యాయం, అక్రమం. అవి నిజంగా వాళ్ళ నుంచి వచ్చే మాటలు అంటే కాదు, ఆహాకారాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్ బుక్ ఇప్పుడు దీన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అటు లిక్కర్ స్కామ్లో రెడ్ బుక్కే, ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో రెడ్ బుక్కే, ప్రతిదీ రెడ్ బుక్కే. సో రెడ్ బుక్ అని ప్రస్తావించాలని ఎలా చూడాలంటారు? ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రతిసారి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, రెడ్ బుక్ అంటే ప్రజలకు ఒక ధైర్యం, ఒక నమ్మకం, న్యాయం జరిగిద్దనే ఒక భరోసా. కేవలం ఇదే రెడ్ బుక్. ఎవరిని అన్యాయంగా అక్రమంగా వీళ్ళు చేసింది ఏదైతే ఉందో గతంలో 5 సంవత్సరాల ఆ పరిపాలన కాదు. రెడ్ బుక్ అంటే ఒక నమ్మకాన్ని ఇస్తున్నాం కార్యకర్తకి, ఆయనకి ఒక గౌరవాన్ని ఇస్తున్నాం.
నీకు అన్యాయం జరగదు, నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది రెడ్ బుక్. ఎన్నిసార్లు వీళ్ళు దాన్ని ఒక బూచిలాగా చూపించడం, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళే అన్నారు కదండి. రెడ్ బుక్ ఏంటంట, మతిమరుపోడు రాసుకుంటున్నాడు, రాసుకో ఏం చేస్తారు, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు, 30 కేసులు పెడతారా, 300 కేసులు పెడతారా అన్న కొడాలని మరి ఎందుకు బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు గుండె జారిపోకుండా. రెడ్ బుక్ అంటే గుండె జారిపోతుందా? మరి రెడ్ బుక్ అనగానే గుండె రెడ్ బుక్ అని కొట్టుకుంటుందా? మరి ఎందుకు బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు అని అంటే చేసిన తప్పులు, చేసిన పాపము పుణ్యం ఏ విధంగా ఉండిద్దో చేసిన పాపం కూడా అంతే. అవును, మిథున్ రెడ్డి కేసులో కూడా ఇప్పుడు వాళ్ళ సాక్షి ఛానల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, రెడ్ బుక్ అనే ప్రస్తావిస్తూ ఇంకా అదొక్కటే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఏది చూపించడానికి అర్థం కావట్లేదు. ఏమి మనం వాడుకోవాలి అంటే అదొక్కటే చూపించాలి ప్రజలకి. నిజంగానే లోకేష్ ఇలా మాట్లాడా, లోకేష్ రెడ్ బుక్నే ఒక ఆయుధంగా చేసుకుని వీళ్ళందరి మీద కక్ష సాధిస్తున్నాడంటే కక్ష కాదు, ఇది కక్షపూరిత రాజకీయం, అంతకంటే కాదు. ప్రతి ఒక్కరికి ఈ రోజున అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు ఎవరు అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు, ఆ లిమిటెడ్ పీపుల్ అనమాట వాళ్ళంతా. ఏదైతే మనం చూస్తున్న సాక్షి ఛానల్, పేపరు అది చూసేవాళ్ళు, చదివేవాళ్ళు, మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అంతా జగన్మోహన్ రెడ్డి మరి ఆ పాదాల చెంత పడి ఉండేవాళ్ళు తప్పించి ఇంకెవ్వరూ కూడా రెడ్ బుక్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క కార్యకర్త. మొన్న ఒక రోజు మనం చూసాం, ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఏ విధంగా ఆ విద్యాశాఖని తీర్చిదిద్దుతున్నారని, ఈ స్కూల్స్ అన్ని కూడా వాడు కాలు ఎగరేసి ఇది సిబిఎన్ బ్రాండ్ అని. ఆ పిల్లోడికి ఏం తెలుసు అండి, ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే వాడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూలికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఇంట్లో సరైన తిండి పెట్టలేకపోయినా అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది. పిల్లలకి చక్కగా ఫుడ్ ఉండి, మంచి బట్టలు ఉండి, మంచి షూ బ్యాగ్ ఉండి, వాడు చదువుకోవటానికి బుక్స్ మంచి సౌకర్యం ఉంటే చాలా, అవే పిల్లలు కోరుకునేది, అంతకు మించి ఇంకేం కోరుకోరు. అది వాడికి జరగగానే వాడికి మంచి ఆనందం వచ్చేసింది, హ్యాపీగా చెప్పగలిగాడు. ఈ రోజున కార్యకర్త కూడా ఎందుకు ధైర్యంగా నిలబడగలుగుతున్నాడు అంటే నేను ఏదైనా సరే తప్పు చెయ్యను, అది టీడీపీ కట్టుబాటు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తప్పు చేస్తే ఏ విధంగా ఉండిద్దో కూడా మన పనిష్మెంట్ అయిన వాళ్ళని కూడా చూసాం. ఎంత వాళ్ళు నిర్దాక్షిణంగా తీసి అవతల పడేస్తుంది టీడీపీ. క్షమించడం అంటూ ఉండదు. ఎందుకంటే క్షమించరాని తప్పులు చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళకి క్షమాభిక్ష అంటూ ఉండదు టీడీపీ పార్టీలో. అదైతే మనం ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మరి అదే దాన్ని కూడా జనసేన కూడా కంటిన్యూ చేస్తూ ఉంది, అది కూడా చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు రెడ్ బుక్ అని ఎందుకు పదే రెడ్ బుక్ జపం చేస్తున్నారు అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ దాన్ని తీసుకొస్తున్నారు రెడ్ బుక్ మీద. కానీ ప్రజలైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఇంకా రెడ్ బుక్ అంటే మా ధైర్యం, మా భరోసా, మాకు ఫ్యూచర్లో ఏం మంచిగా జరిగిద్ది అనే దానికి ఆ రెడ్ బుక్కే. కాబట్టి అలాంటి బుక్ని మీకు బూచిలాగా అనిపిస్తుందేమో, మాకు మాత్రం బంగారు బాటే కనిపిస్తుంది ఆ రెడ్ బుక్లో అనేది ప్రజలందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి అటు వైఎస్ జగన్తో పాటు ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిగతా వైసీపీ నాయకులందరూ కూడా రెడ్ బుక్ అనేటువంటి దాన్నే చూపిస్తూ వస్తున్నారు. సో ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.